రాజకీయ విధానాల్లో జమిలీ ఎన్నికలు కూడా ఒకటి. వాళ్ళు రాజకీయ విధానాలు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆర్టికల్ 370కి సంబంధించి కావచ్చు, రామ మందిరంకి సంబంధించి కావచ్చు, ఎవరైనా విభేదించే వాళ్ళు భిన్నాభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక్కొక్కటి సాకారం చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా జమిలీ ఎన్నికలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వాళ్ళ నినాదం. అయితే అదొకటి, వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ టర్మ్ అధికారంలోకి వచ్చారు కాబట్టి చేయాల్సిన అవకాశం ఉందనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నిన్నటి వరకు కొంచెం శశబెసలు డౌట్లు ఉన్నాయి. ఎప్పుడైతే మాజీ రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సారథ్యంలో సెకండ్ టర్మ్ అధికారం వచ్చినప్పుడు కమిటీ వేశారు. వారు రిపోర్ట్ ఇచ్చి చాలా కాలం అయింది. అయితే ఆ రిపోర్ట్ ఇంకా కేబినెట్ ముందుకు రాకపోవడం వల్ల చేస్తారా చేయరా అని చిన్న అనుమానాలు వ్యక్తం వచ్చాయి. అప్పుడు అందరూ అనుమతించింది బీజేపీకి ఎంత లాభం ఎంత నష్టం అనే చుట్టూ నడిపింది రాజకీయం. ఇప్పుడు కేబినెట్ ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదం పొందడంతో ఇంకా పార్లమెంట్ ఆమోదంతో చట్టబద్ధం అవుతుంది. కాబట్టి ఆ అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపి ఏకాభిప్రాయం తీసుకురావడం, అందరి మద్దతు తీసుకోవడం, ఎందుకంటే 2/3 మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించాలి కాబట్టి దాని చుట్టూ రాజకీయం నడుస్తా ఉంది. కాబట్టి రామ్నాథ్ కమిటీ గారి సిఫార్సుల్ని ఆమోదించడం, నివేదికని యాక్సెప్ట్ చేయడం కేబినెట్, ఇవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళు ఆ వైపు అడుగులేస్తారు అనే విషయంలో మనకు అనుమానం లేదు. కాకపోతే ఎప్పుడు జరగచ్చు, ఫలానా ఈరే జరిగితే జమిలీ ఎన్నికలు కాదు, ఎప్పుడన్నా జరగచ్చు, జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అయితే మనకున్న ఆలోచనలు బట్టి లేకపోతే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే 29లో జరుగుతుందా, 27లో జరుగుతుందా, 28లో జరుగుతుందా అని చూడాలి. ఎందుకంటే ఇక్కడ క్రూషియల్ క్వశ్చన్ ఏమొస్తా ఉందంటే, ఎన్డీఏకి సంపూర్ణ మెజారిటీ లేదు, అంటే 2/3 మెజారిటీ లేదు. కాబట్టి 2/3 మెజారిటీ లేకపోయినప్పుడు ఇండియా కూటమి కానీ ప్రతిపక్షాలు సపోర్ట్ చేయకుండా ఎలా 2/3 మెజారిటీని ఆమోదిస్తారు? ముఖ్యంగా రాజ్యసభలో అయితే మరీ క్రూషియల్గా ఉంటుంది కదా. ఎన్డీఏకి 2/3 మెజారిటీ లేదు కాబట్టి ఇది చట్ట రూపం తీసుకోవడం సాధ్యం కాదు, కాబట్టి జమిలీ ఎన్నికలు రావని ఒక చర్చ నడుస్తా ఉంది. ఇది కరెక్ట్ చర్చ కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, ఎన్డీఏ కూటమి అంతా జమిలీ ఎన్నికలు సపోర్ట్ అయినట్టు, ఎన్డీఏ కూటమిలో వ్యతిరేకంగా ఉండడం జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమైనట్టు మనం మాట్లాడలేం. అది పాక్షిక దృక్పథం అవుతుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీనా ఎన్నికల్లో ఫస్ట్ టైం జరిగే జమిలీ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటే కొన్ని రాష్ట్రాల్లో డిసడ్వాంటేజ్ గా మారుతుంది. ఉదాహరణకు 20 ఏళ్ళలో ఎలక్షన్స్ పెట్టారనుకుందాం. దాదాపు 2 ఏళ్ళ ముందుగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి 5 years వస్తుంది, కానీ 2 years కుదించాల్సి వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 6 నెలల్లో సంవత్సరం చట్టం చేసేటప్పుడు ఉన్న ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి 1 year బ్యాక్ ఎలక్షన్స్ తర్వాత జరిపారనుకో, 1 year తర్వాత వాళ్ళని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 26లో కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోతాయి, అంటే 5 ఏళ్ళు పూర్తవుతుంది. 20 ఏళ్ళు ఎలక్షన్స్ పెట్టారనుకోండి, 1 year దాని కాల పరిమితిని పెంచుతారు, అంటే 5 ఏళ్ళు ఉన్నదని 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంది తప్ప ఎన్డీఏ వాళ్ళందరూ వ్యతిరేకించేట్టుగా, ఇండియా కూటమి వాళ్ళందరూ లేకపోతే ప్రాంతీయ పార్టీ సపోర్ట్ చేసేట్టుగా ఉండవు. ఆయా పార్టీల యొక్క ప్రయోజనాలు చూసుకుంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కాబట్టి వీళ్ళిద్దరు ఎటు చూస్తారు జమిలీ ఎన్నికలు? ఇప్పుడు 20 ఏళ్ళలో పెట్టారనుకోండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అభ్యంతరం ఉంటుంది. సరే, అభ్యంతరం ఉండి బీజేపీతో తెగదింపులు చేసుకుంటారా, బీజేపీతో ఉండి లోపల చెప్తారా, లేకపోతే అడ్జస్ట్ అయిపోతారా అని వారు వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీకి చూసుకుంటుంది. కానీ ఆయనకు ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది కదా. 29లో జరగాల్సిన ఎలక్షన్ 20 ఏళ్ళలో జరిగింది అనుకోండి, 2 ఏళ్ళు ముందుగా జరిగితే తన ఎఫెక్ట్ అయిన ముద్ర వేయలేక, ఒకటేమో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, దాన్ని అమలు చేయలేక తనేంటో తన ముద్ర చూపించకపోతే ఆయనకి ఎన్నికలు డిసడ్వాంటేజ్ అవుతాయి. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి కొంత భిన్నాభిప్రాయం ఉంటుంది, పైకి చెప్పకపోవచ్చు. అదే ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు? 29లో ఎలక్షన్ కానీ 20 ఏళ్ళు 28 ఎలక్షన్ 2 ఏళ్ళ ముందే వచ్చింది అనుకోండి, ఇంకొక 1 yearలోనే ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తే అధికార పార్టీ జాగ్రత్తగా ఉంటుంది, హడావుడి చేయదు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళది యాక్టివ్ అయిపోతారు. కానీ తనకి ఈజీ అయిపోతుంది. 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉండదానికన్నా 3 ఏళ్ళు ఉంటే అది గెలుస్తారా వాడతారని ఆయన నమ్మకం ఉండొచ్చు గెలుస్తామని. కాబట్టి అందులో అంత ఘోర పరాజయం 40% ఓట్లు రావడం. రెండోది, ఇప్పుడు అధికారం వచ్చిన ఈ కాలంలో సంక్షేమ పథకాల అమల్లో కొంత గందరగోళం రావడం, 3 పార్టీల మధ్య చిన్న చిన్న తేడాలు, ఇవన్నీ కూడా ఆడి దారి తీస్తే ఎంతో నష్టం చేస్తాయి వాళ్ళకి. కాబట్టి అది వైసీపీకి అడ్వాంటేజ్ కదా. కాబట్టి తనకు అవకాశం ఉంటుందని ఆయన ఎన్నికల సభ. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ప్రభుత్వంకి అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఆ సమయం ఉంటే ఒక రకంగా స్పందిస్తారు,
అందుకు భిన్నంగా ఉంటే ఇంకో రకం స్పందిస్తారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో అందరూ సపోర్ట్ చేసేట్టుగా ఎన్డీఏ కూటమి బయట ఉన్న వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? 27 ప్రాంతాల్లో పెడితే డిఎంకేకి అభ్యంతరం ఉండదు. ఏదో ఫిలాసఫికల్ గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు తప్ప 90% ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల చుట్టూ ఆలోచిస్తారు. మళ్ళీ ఎట్లా 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కాబట్టి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇది 2/3 మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళు పొందలేరు అనేది కరెక్ట్ సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఏ వ్యూహంతో పోతారు, ఏ రాజకీయ పార్టీని ఎట్లా తన వైపు తిప్పించుకునే దాన్ని ట్రై చేస్తారు, బెదిరించి కాదు. వారికి అడ్వాంటేజ్ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. మనం ఇది చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో 20 ఏళ్ళు ఎలక్షన్ పెట్టడానికి ఎట్లా ఉంటుంది. తెలంగాణ 2028 ఎలక్షన్ జరగాలి, రాష్ట్ర ఎలక్షన్. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందని మేము గెలుస్తామని. అప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్? ఖచ్చితంగా 20 ఏళ్ళలోనే ముందు ఇంకో 6 నెలలు ముందు పెట్టారనుకో ఇంకా సంతోషాన్ని ముందుకు వస్తుంది. కాబట్టి వీళ్ళు సమర్థిస్తారు, వీళ్ళు వ్యతిరేకిస్తారనే సిద్ధాంతంతో దీన్ని జరగదని ఊహించుకోవడం కరెక్ట్ కాదు. ఏమైనా జరగచ్చు. బీజేపీ దీన్ని ఎట్లా టాక్టికల్ గా తీసుకొస్తుంది అనే దాన్ని బట్టి ఎన్నికల తేదీ, ఎన్నికల సమయం అనేది నిర్ణయించబడుతుంది. కానీ పక్క అది ఏ రోజైనా సరే జమిలీ ఎన్నికల వైపు భారతదేశాన్ని బీజేపీ అధికారంలో ఉండగానే తీసుకొస్తారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సార్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కానివ్వండి, ఇటు ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరికైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధిగా సహజంగా మీరు అడిగే ప్రశ్న కరెక్టే. ఎందుకంటే నాకు లాభమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జమిలీ ఎన్నికల పేరుతో ఇంకో 2 ఏళ్ళు ముందు రావడం ఖచ్చితంగా అడ్వాంటేజ్. గెలుస్తారు, వాడతారు అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ చంద్రబాబు గారికి డిసడ్వాంటేజ్ ఎందుకంటే ఓడిపోతారని కాదు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లకే తన పర్ఫార్మెన్స్ చూపించడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందులో చంద్రబాబు గారి దేని పర్ఫార్మెన్స్ చూపించాలంటే ఇచ్చిన హామీల అమల్లో పర్ఫార్మెన్స్ చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే మనకు బడ్జెట్ ల్యాప్స్ ఉంది. దేంట్లో పర్ఫార్మెన్స్ ఏదైనా పారిశ్రామిక డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలవరం లాంటి బ్రాడ్ ఇష్యూలో పర్ఫార్మెన్స్ చూపించాలంటే మినిమం 4-5 ఏళ్ళు కావాలి. తన ముద్ర వేసి చంద్రబాబు గారు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఉన్న బడ్జెట్ రీత్యా ఆయన చెప్పిన సూపర్ 6 యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో కోపం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. దాన్ని అధిగమించి చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా ఈ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడని ఒక బ్రాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే మంచి డెవలప్మెంట్ జరగాలంటే ఒక రాజధాని పూర్తయిపోవడం, ఒక పోలవరం పూర్తయిపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలు ఇవన్నీ 1 ఇయర్ 2 ఇయర్స్ జరగదు, లాంగ్ రన్ పడుతుంది. కాబట్టి 5 ఏళ్ళకి సంపూర్ణంగా ఉంటే ఏదైనా ముద్రేస్తాడు. అది ఆ రకంగా ఆయన డిసడ్వాంటేజ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండాలంటే నిర్లక్ష్యం ఉంటుంది కదా కార్యకర్తలకి. ఏం పార్టిసిపేట్ చేస్తాం, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, అది మూవ్ అయిపోతారు కదా ముందుకి. 40% అప్పుడు ఓట్లు వచ్చినాయి. ఈ సంక్షేమ పథకాలు 2-3 ఏళ్ళలో సరిగ్గా అమలు చేయలేరు. దాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతే మనకు ఇంకో 4 వేసి ఏం శాతం, ఇంకా 6% అటు ఇటు ఓట్లు అయినట్టే ఉల్టా అయిపోతుంది ఫలితం. మళ్ళీ అందులో 3 పార్టీలు, ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీలో అపోజిషన్ ఉన్నప్పుడు కొట్లాడడం వేరు. కార్యకర్తలు గెలిచిన తర్వాత నాకేమొచ్చింది, నీకేమొచ్చింది, మీ పార్టీ, ఈ గొడవలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎంతో కొంత ముందస్తు ఎన్నికలు వస్తే తెలుగుదేశానికి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది, అధికార ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్. అదే సూత్రం, దేశం అంతా అదే సూత్రం. ఆయా పార్టీలకు లాభమా నష్టమా జరిగే సమయం బట్టి డెసిషన్ తీసుకుంటాయి పొలిటికల్ డెసిషన్ అని అనుకుంటున్నాను. సార్, 2వ తెలుగు రాష్ట్రాల సీఎంలు దీన్ని స్వాగతిస్తారంటారా సార్? ఈ మధ్యన వీళ్ళు అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు స్వాగతించేది లేదు, వ్యతిరేకించేది. ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ లైనే ఆయన లైన్. అంటే ఆయన అదనంగా చేసేది, ఆయనకేం మా కాంటి ఇచ్చి కొడితే 45 ఎంపీలు ఆయన చెప్తే దానికి ఎంతమంది తింటారు? రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఇక్కడ పరిధిలో తీసుకోరు. కాంగ్రెస్ అభిప్రాయం, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వరకు నాకున్న అవగాహన వరకు 3 ఏళ్ళలో కానీ ఎలక్షన్స్ జరిగితే 27 అంటున్నారు కొంతమంది, చంద్రబాబు గారు అయితే ఇన్ ప్రిన్సిపల్ దాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామంటే ఆ సినిమానే మళ్ళీ 2018 నాటి సినిమానే మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా సింహగర్జన చేస్తాడు. అసలు దేశాన్ని వన్ నేషన్ ఇదేం పద్ధతి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు ఆయన స్టైల్లో. బీజేపీతో అడ్జస్ట్ కావాలనుకుంటే లోపల చెప్పే ప్రయత్నం చేస్తాడు, కాకపోతే అడ్జస్ట్ అయిపోతాడు. కాబట్టి బీజేపీతో తను ఎలా ఉండాలి నెక్స్ట్ అంటే జమిలీ ఎన్నికలు అంటూ వచ్చేస్తే ఆ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉందామా, దూరం జరిగిపోవాలని నిర్ణయించుకుంటే మాత్రం బహిరంగంగా మాట్లాడతాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. వద్దు అనుకుంటే లోపల కొంచెం తన అభిప్రాయం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆయన బీజేపీతో ఎలాంటి స్టాండ్ తదుపరి ఎన్నికల కోసం తీసుకోవాలనుకుంటున్నాడో దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన వైఖరి ఉంటుంది. సార్, నరేంద్ర మోడీ పంతం నెగ్నెట్ అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాల్లో తన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా చేస్తున్నారు కదా. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370, అయోధ్యలో రామాలయం సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న సమస్య, దాంట్లో నేను సానుకూలంగా ఉండొచ్చు, మీరు వ్యతిరేకంగా ఉండొచ్చు, డిఫరెంట్ ఇష్యూ. కానీ కొన్ని
బీజేపీ అనుకున్న ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు పీస్ఫుల్ గా. ఇప్పుడు అయోధ్య రామాలయ ఇష్యూ ఎంత వాడి జరిగింది, కానీ దాని పని అయిపోయింది కదా. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ విషయం చాలా వ్యతిరేకత వచ్చిన చేయగలిగారు కదా. కామన్ సివిల్ కోడ్ విషయంలో ఒక అడుగు, ఇట్లా చాలా విషయాల్లో బీజేపీ హార్డ్ కోర్ విషయాల్లో చాలా పీస్ఫుల్ గా చేసుకుంటారు. జమిలీ ఎన్నికలు కూడా జరిపితే తన ముద్ర అంటూ ఒకటి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రస్థానంలో ఒక సక్సెస్ఫుల్ స్టోరీగానే ఉంటుంది. ఓకే సార్, ఈ అంశాలపై మాతో చర్చించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.